హాయ్! వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను విప్రో నుంచి ఒక బల్క్ హైరింగ్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. నేను దాని గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేసుకోబోతున్నాను. దీనికి ఏ గ్రాడ్యుయేషన్ అయినా ఎలిజిబుల్. మీరు డిగ్రీ చేసున్నా, బీటెక్ చేసినా, ఏది చేసినా కూడా ఎలిజిబుల్. ఎక్సెప్ట్ మెకానికల్, సివిల్. సో, ఈ 2 బ్రాంచెస్ తప్ప ఏది చేసినా కూడా ఎలిజిబుల్ అనేది వాళ్ళు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశారు. సో, దీని గురించి మనం మోర్ డీటెయిల్స్ చూద్దాం. వీళ్ళైతే హైబ్రిడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హైబ్రిడ్ రోల్. అంటే కంప్లీట్ ఆఫీస్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. మేబీ ఎమర్జెన్సీస్‌కి ఆర్ పిలిచినప్పుడు మాత్రం ఆఫీస్‌కి వెళ్తే సరిపోతుంది. సో, హైబ్రిడ్ అయితే అలో చేస్తున్నారు. సో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో విప్రో నుంచి అది కూడా, వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అండ్ అగైన్ వీళ్ళు ఇమ్మీడియేట్ జాయినింగ్ కోసం చూస్తున్నారు. సో, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ నోటీస్ పీరియడ్ ఉంటే మీరు అవాయిడ్ చేయండి దీన్ని. వీళ్ళకి ఓన్లీ మీరిప్పుడు మీకు ప్రాసెస్ జరిగితే ఎంత ఇమ్మీడియేట్‌గా వీలైతే అంత ఇమ్మీడియేట్‌గా అయితే జాయినింగ్ ఉంటుంది. సో, డిలే అయితే ఉండదు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా నేను రెడీ జాబ్ చేయడానికి అనుకుంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు నోటీస్ పీరియడ్ ఉంటే తీసుకోరు. సో, మెయిన్‌గా ఇది ఫ్రెషర్స్‌కి. మీరు ఆల్రెడీ ఒక 1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. 1-2 ఇయర్స్ వరకు. బట్ యాహ్! నోటీస్ పీరియడ్ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇమ్మీడియేట్ జాయినర్స్ కావాలి. సో, మనం దీని గురించి డీటెయిల్స్ చూద్దాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు నేను ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వచ్చు, కెరియర్‌లో ఇంకేమన్నా మీకు హెల్ప్ అయ్యే ఆపర్చునిటీస్ అన్నీ నా నుంచి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా కూడా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అంటే ఖచ్చితంగా మీకు ఇలాంటివి అందించాలంటే నాకు కొంత మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ అయితే వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల అంటే ప్రతి వీడియోకి హ్మ్. అంటే ఓకే. జనాలు చూస్తున్నారు. సో, మన వీడియోస్ వల్ల బెనిఫిట్ అవుతున్నారు. సో, అందుకని లైక్ చేశారని కొంత ఆహ్, బూస్ట్ అయితే ఉంటది నాకు. ఒక క్రియేటర్‌గా ఆ లైక్స్ కానివ్వచ్చు అవన్నీ నంబర్స్ డజంట్ మ్యాటర్. బట్ స్టిల్ ఒక బూస్ట్ అయితే వస్తుంది మోరల్‌గా. ఐ హోప్ లైక్ చేస్తారనుకుంటున్నాను. సో, మనమైతే డీటెయిల్స్‌లోకి వెళ్దాం లేట్ చేయకుండా. సో, విప్రో హైర్ చేసుకుంటుంది. రోల్ వచ్చి అసోసియేట్, ఏ అండర్ గ్రాడ్యుయేషన్ ఎలిజిబుల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలిజిబుల్ ఉంటుంది. సీటీసీ అప్రాక్సిమేట్‌గా 4 ఎల్‌పీఏ ఉంది. బట్ ఇట్ డిఫర్స్ మారొచ్చు కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్‌గా ఏదైనా మెన్షన్ చేయలేదు. బట్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే 4 ఎల్‌పీఏ ఉంటుంది. అది విప్రో లీడింగ్ ఎంఎన్‌సీ మనకు తెలుసు. విప్రో గురించి స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ వన్ ఆఫ్ ద ఆహ్, లైక్ బెస్ట్ ఆర్ లీడింగ్ ఎంఎన్‌సీ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ అండ్ మోర్ దెన్ 50 కంట్రీస్‌లో ప్రెజెన్స్ అయితే ఉంది. ఇదేంటంటే ఈ రోలు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్‌గా మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు విప్రోకి చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా! సో, ఒకసారి ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ కంప్లీట్ అయ్యాక అంటే మీ క్లయింట్‌కి ఇచ్చేసాక ప్రాజెక్టు వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వాల్సొస్తుంది. అది చాట్‌తో కానివ్వచ్చు, త్రూ కాల్స్‌తో కానివ్వచ్చు, మీరైతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సొస్తుంది. ఇది మీరు మెయిన్ చేయాలి. మీకు ట్రైన్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వచ్చు, మీకేం కావాలో అవన్నీ కూడా. సో, మీరు వాటిలో సపోర్ట్ ఇవ్వాల్సొస్తుంది. ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది మీ ప్రాజెక్ట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం కానివ్వచ్చు, ఇవన్నీ చేయాలి. ఈ సీఎస్ఏ రోల్స్ అంటారు. వీటికి నార్మల్‌గా చెప్పాలంటే ఎంఎన్‌సీస్‌లో ఏ ఫ్రెషర్స్‌కైనా కూడా మాక్సిమం ఇలాంటి రోల్సే ఉంటాయి. 50%. ఇంక 50 మెంబర్స్‌కి టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. 50 మెంబర్స్‌కి 50% వరకు మాక్సిమం ఇలానే ఉంటుంది. అంటే కస్టమర్ సపోర్ట్ లేదా టెక్నికల్ సపోర్ట్ అని. సో, మీరేదో సపోర్ట్ ఉంది గదా! అని చెప్పి ఆహ్, అంటే ఇదేం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ మిమ్మల్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని అలా హైర్ చేసుకున్నా గూడా మీకు ఇలాంటి రోల్సే ఉంటాయి ఎంఎన్‌సీ కంపెనీస్‌లో. సో, మనం దీనికి మించి అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు ఎంఎన్‌సీస్‌లో. అండ్ వాళ్ళు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఈ రోల్‌కి ఎక్కువ గూడా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరు. మీరు ఇమ్మీడియేట్ జాయినర్ అయ్యుండి మీ కమ్యూనికేషన్స్ బాగుంటే మాక్సిమం మీరు దీంట్లో సెలెక్ట్ అవ్వచ్చు. అండ్ ఏ షిఫ్ట్ అయినా కూడా మీరు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అండ్ ఇంకొకటి వీళ్ళకి క్లియర్‌గా ఇచ్చారేంటంటే సివిలు, మెకానికల్, ఎల్ఎల్‌బి, ఎంబీఏ ఈ 4 తప్ప ఇంకేదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. క్లియర్‌గా ఈ 4 మాత్రం వద్దని చెప్పారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. బట్ యాహ్! అండ్ అగైన్ ఇది 2024 పాస్డ్ ఔట్స్ వరకే. నెక్స్ట్ ఇయర్ పాస్డ్ ఔట్ అవుతుంటే అదే ఆర్ 2025లో మీరు ఇంకా గ్రాడ్యుయేషన్ చేస్తుంటే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియేట్ జాయినర్స్ కావాలి. మీరు ఆల్రెడీ చదువుతూ మీకు 3 మంత్స్ గ్యాప్, 4 మంత్స్ గ్యాప్ అంటే కూడా వాళ్ళు ఒప్పుకోరు. సో, ఇది ఎంట్రీ లెవెల్ అండ్ పర్క్స్ చాలా ఉంటాయి. ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇది పర్మనెంట్ రోల్ ఉంటుంది. లైక్ ఆబ్వియస్‌లీ ఎంఎన్‌సీస్‌లో రోల్స్ అంటే ఇలానే ఉంటాయి. అండ్ అగ్రీమెంట్స్, బాండ్స్ ఏమి ఉండవు. ఫ్రీ. మీరు ఎలా అయినా కూడా అంటే ఎప్పుడైనా కూడా మూవ్ అవ్వచ్చు. ట్రైనింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆబ్వియస్‌లీ మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఇవైతే డీటెయిల్స్. మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వగలుగుతారు అనుకుంటే దీనికి అప్లై చేసుకోండి. అండ్ యాహ్! మీరిది అప్లై చేసుకున్నప్పుడు మీకు వాళ్ళ వాట్సాప్ నంబర్ గూడా వస్తుంది. అంటే స్పెసిఫిక్ రిక్రూటర్‌కి వాళ్ళు డైరెక్ట్‌గా మీ రెజ్యూమ్ పంపించొచ్చు. లేకపోతే నంబర్ ఏదైనా కాల్ చేయొచ్చు. సో, అలా చేస్తేనే బెటర్. జస్ట్ అప్లై చేసి అంటే సైలెంట్‌గా వెయిట్ చేయడం కన్నా కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఎవరైనా మీకు తెలిసిన ఫ్రెషర్స్ ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి అని చూస్తుంటే అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.